కాకినాడ జిల్లా పీఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం కాశీవారిపాకలో వైసీపీ కార్యకర్తలు చేతుల్లో గాయపడిన వారికి న్యాయం చేయాలంటూ వర్మ డిమాండ్ చేశారు. జూన్ 8వ తేదీన గ్రామంలో చిన్నపాటి వివాదం టీడీపీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. గ్రామ పెద్దలు తగువు తీర్చుతుండగా 3 తెలుగుదేశం కార్యకర్తలపై 5 వైసీపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేసుకున్నారు. 3 వ్యక్తుల తలలకు తీవ్ర గాయాలు కావడంతో అప్పట్లో పీఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. తలపై తీవ్ర గాయాలైన కేవలం కొట్లాట కేసు పెట్టి పోలీసులు చేతులు దులుపుకున్నారని బాధితులు ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే వర్మను కలిశారు. గడిచిన 40 రోజులుగా జిల్లా ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్న బాధితులు వర్మ ముందు కన్నీరు పెట్టుకున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాలు ఇచ్చినప్పటికీ కాకినాడ డీఎస్పీ హనుమంతరావు కేసు కట్టడం లేదంటూ బాధితులు రోధిస్తున్నారు. కొత్తపల్లి పోలీస్ స్టేషన్ ముందు బుధవారం రాత్రి ధర్నాకు దిగిన బాధితులు కొంటువరం సర్పంచ్ వేమగిరి రాంబాబు ఆధ్వర్యంలో న్యాయం చేయాలంటూ వర్మను కలిశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ కాకినాడ డీఎస్పీ హనుమంతరావుపై హాట్ కామెంట్ చేశారు. ఎన్నికల్లో కోట్ల రూపాయల్లో అక్రమ మద్యాన్ని పట్టుకుంటే కొంత మద్యాన్ని పక్కకు తప్పించిన ఘనత డీఎస్పీది అన్నారు. అక్రమ మద్యం నిల్వలు వైసీపీకి చెందిన పెద్ద నాయకుల హస్తం ఉంటే డబ్బులు తీసుకొని వారిని తప్పించింది కూడా డీఎస్పీనే అని, ఇంకా వైసీపీ ముసుగులోనే డీఎస్పీ కొనసాగుతున్నారని అన్నారు. తలలు బ్రద్దలైతే స్టేషన్ బయలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో సాయిధరం తేజ్పై జరిగిన దాడిని కూడా ఇలాగే ప్రకృతిలో పట్టించారని, తక్షణం కాకినాడ డీఎస్పీని సస్పెండ్ చేయాలని వర్మ డిమాండ్ చేశారు. వైసీపీ వాళ్ళు వచ్చి మా వాళ్ళు కొట్టారండి, తెలుగుదేశం కార్యకర్తలు కొట్టారండి. కానీ మాకు అలాగ 40 రోజులు బట్టి మేము పోలీస్ స్టేషన్ తిరుగుతానే ఉన్నామండి. మేము ఎస్సీ గారు కూడా మమ్మల్ని పట్టించుకోలేదండి. కేసు రాస్తానన్నారండి, రాయలేదు. మేము నిన్న కూడా వెళ్ళామండి. మేము ఈ కేసే మామూలుగా కర్రలతో కొట్టినట్టు ఏదో మామూలుగా దెబ్బలాడుకున్నట్టే రాశారు తప్ప మేము కేసు రాయనని అన్నారండి. అంటే మేము తెలుగుదేశం నాయకులుగా ఉండి వాళ్ళ దగ్గరకు వచ్చామండి. మాకు న్యాయం చేస్తారని, మాకు న్యాయం చెయ్యాలండి. అది మేము మాట్లాడి మా వాళ్ళకి ఏం న్యాయం జరుగుతుందో న్యాయం చెయ్యండి. మేము వరం గారికి చెప్పామండి, మమ్మల్ని ఎలా కొట్టారండి, వైసీపీ వాళ్ళు మమ్మల్ని కొట్టారండి, అలాగని మాకు న్యాయం చేస్తారని వరం గారి దగ్గరకు వచ్చామండి. మొత్తం చేస్తానని అన్నారండి. మేము అలాగే మమ్మల్ని అలా తిడతానన్నారని, బెదిరిస్తా అన్నారండి. అయ్యగారి దగ్గరికి మేము వచ్చామండి. కత్తులతో గొడ్డలతో నరికేరండి. మాకు న్యాయం చేస్తారని మేము వరం గారి దగ్గరికి వచ్చామండి. మాకు న్యాయం చెయ్యాలండి. అదండి. అందరికీ నమస్కారం. పత్రికా విలేకరులకి గత నెల 8వ తారీఖున జూన్ నెల 8వ తారీఖున మా కొండవర గ్రామం శివారు కాశీవారిపాకల గ్రామంలో మా తెలుగుదేశం కార్యకర్తల మీద ఒక వైసీపీ కార్యకర్త, పేరు కూడా చెప్తున్నాను, వాసనశెట్టి వెంకన్న అనే వ్యక్తి, అతను 7 అతని అనుచరులతో సుమారు 4 మీద అతి కిరాతకంగా దాడి చేసి, గాయపరిచి, గొడ్డలతో కత్తులతో దాడి చేసి, అందరినీ గాయపరిచి రక్త మరుగులతో పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వారు కంప్లైంట్ తీసుకుంటాం, ముందు హాస్పిటల్ జాయిన్ చేయండి అని చెప్పి హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుమారు న్యాయం చేస్తారని పోలీస్ స్టేషన్ చుట్టూ మేము తిరుగుతున్నాం. మెడికల్ రిపోర్ట్ రానివ్వండి, మేము కేసు కడతామని చెప్పారు ఎస్ఐ గారు. మెడికల్ రిపోర్ట్ వచ్చే కేసు కడతారేమో అని చెప్పి మేము వైద్యం చేయించుకుంటూ మేము పోలీస్ స్టేషన్ తిరుగుతూ సిఐ గారిని, ఎస్ఐ గారిని, డిఎస్పీ గారిని, ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. ఎస్పీ గారు కూడా డిఎస్పీ గారికి చెప్పడం జరిగింది. వాళ్ళని అర్జెంట్గా కేసు కట్టి వాళ్ళని లోపల పెట్టమన్నారు. 2 రోజులు 3 రోజులు స్టేషన్ తిప్పి స్టేషన్ బిల్ ఇచ్చి వాళ్ళని బయటకు పంపేశారు. ఇవాళ బయటకు వచ్చి కూడా వాళ్ళు మమ్మల్ని ఏం చేయలేకపోరు, మీ వైసీపీ కార్యకర్తలు మీరు ఏం చేయలేకపోరు, మీరు తెలుగుదేశం నుంచి మమ్మల్ని బెదిరిస్తూ వీళ్ళ గ్రామంలో ఉన్నా కూడా భయపడుతున్నారు. అంటే గవర్నమెంట్ మారినా కూడా ఈ వైసీపీ గారు ఇంకా నాయకులు ఇంకా పోలేదని చెప్పి మేము పార్టీకి పనిచేయడమా తప్ప మా ప్రజలందరూ బాధపడుతున్నారు. అంటే అధికారులు ఇంకా వైసీపీ గారిలో ఉన్నారు. డిఎస్పీ గారిని మీకు కోరుకునేది ఏంటంటే మీరు న్యాయం చేయండి. మేము న్యాయం అడుగుతున్నాం. వాళ్ళు నిజంగా గాయపరిచారో లేదో, వాళ్ళకి దెబ్బలు తేలేయో మాకు దెబ్బలు తేలేయో మీరు పోలీసు వారు ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేస్తారని గ్రామం తరపున కోరుకుంటున్నాం. డిఎస్పీకి స్వయంగా ఎస్పీ గారు చెప్పారు. డిఎస్పీ గారు చరిత్రకి వెళ్తే ఎలక్షన్లో 2.5-3 కోట్ల మందు దొరికితే కొంతమంది డైవర్షన్ చేసి ఎవరైతే వైసీపీ నాయకులు పెద్ద నాయకులు మందు దొరికిందో వాళ్ళని పక్కకు పెట్టి ఆ టీ ఇచ్చి వాళ్ళని, ఆ టిఫిన్ తెచ్చి కుర్రోళ్ళని పెట్టి కేసు పెట్టిన ఘనత మా కాకినాడ డిఎస్పీ. నేనేమంటున్నానంటే మీకు ఇంట్రెస్ట్ ఉండొచ్చు వైసీపీ పార్టీ అంటే, నేను తప్పు అంటలేదు.
ఇక్కడ పేదవాడిని నరకడానికి ఇలాగ కత్తులించుకుని పొడిసేస్తుంటే ఇది ఏ సెషన్ వస్తుందా అన్నది పోలీసు వాళ్ళు ఆలోచించాలి. స్టేషన్ బెయిల్ ఇచ్చేచ్చా, వాళ్ళకి మెళ్ళ పోల్దండి వేసి పంపించేస్తారా? ఈ కాకినాడ డిఎస్పీ జ్యూరిడిక్షన్లో ఏది న్యాయం జరగట్లేదు. అదే ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారి మేనల్డ్ సాయి ధర్మతేజ్ మీద కూడా దాడి జరిగితే దాడే జరగలేదన్నాడు. రాళ్ళు ఇచ్చి దాడి చేస్తాయి. ఇదే డిఎస్పీ చేసా వైసీపీ నాయకులందరినీ పక్కగా తీశాడు. వీళ్ళు 40 రోజులు తిరగాలి ఈ ప్రభుత్వంలో. వైసీపీ దాడి చేస్తే అంటే పోలీసు వ్యవస్థ ఎంత కరుడు గట్టిగా ఉందో అన్నది అర్థమవుతుంది. అతని గురించి తెలుసు, విజయవాడలో కూడా ఇలాగే చేశాడు తెలుగుదేశం పార్టీ మీద. అంటే కక్ష పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కత్తులతో పడుతారు సరదాగా. వైసీపీ వాళ్ళు ఇబ్బంది అండి. అవి అసలు పోట్లు కాదు, అవి చిన్న గోరెటికి ఇల్లేడు పోట్లే కాదు. ఇప్పటి వరకు కేసు లేదు. ఫోన్ చేస్తే గవర్నమెంట్ నెంబర్ ఆయన ఎత్తడు. 4 సార్లు 5 సార్లు 6 సార్లు చేస్తాడు. స్పందిస్తానే చెప్పానంటాడు, కిందకి చెప్పడం. కింద వాళ్ళు ఆడు చెప్తే కానీ పని చేయరు. ఇది కాకినాడ డిఎస్పీ చరిత్ర. 4 రోజులు వెంటనే మేమేమీ అన్యాయంగా చెప్పమంటలేదు. వీళ్ళు తప్పు చేసిన వీళ్ళని బొక్కలు పడండి, మళ్ళీ వీళ్ళని బెదిరింపు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం. 40 రోజులు కత్తులతో పొడిపించి తిరగాల పోలీస్ స్టేషన్ చుట్టూ కాకినాడ డిఎస్పీ ఆఫీస్కి. ఒక ఎస్పీ చెప్తే దిక్కుమొక్కు లేదా అంటే డిఎస్పీకి ఎంత కరుడు కట్టిన తీవ్రవాద వైఎస్ఆర్సీపీ పార్టీకి అర్థమవుతాం. ఉన్నది మాట్లాడుతున్న వాస్తవం, ఇది ప్రజాస్వామ్యం. ఇది ఎందుకు 40 రోజులు మీరు కేసు చేయలేకపోయారు? 40 రోజుల్లో మీరు ఎందుకు చర్య తీసుకోలేకపోయారు? కత్తులతో దాడి చేస్తే ఆ కుటుంబాలు ఎలా బతుకుతాయి గ్రామంలో? ఇది ఆలోచించవలసిన, అధికారులు అందరూ కూడా ఆలోచించవలసిన విషయం. వెంటనే డిఎస్పీని సస్పెండ్ చేయాలి. ఒక ఎస్పీ ఆదేశాలు ఇచ్చాక కూడా ఈ కార్యక్రమం అతను చేస్తున్నాడంటే తాడిపత్రిలో సాయి ధర్మతేజ్ కేసు కూడా పక్కదారి పట్టించాడు. నేను ఆ రోజు నుంచి క్వశ్చన్ చేస్తున్నాను. నేను ఆ రోజు కూడా కంప్లైంట్ ఇచ్చాను ఇతని మీద. అక్కడ ఏమీ సీసీ కెమెరాలు చూడకుండా వెళ్ళిపోయాక రాయిస్తున్నాడని చెప్పాడు. ఈవేళ ఈ పేదవాడు కారణం అవతల వైసీపీ కార్యకర్త. ఇక్కడ వేరేది ఏమీ లేదు. వైసీపీ కార్యకర్త ఎవడ కంప్లైంట్ ఇచ్చినా ఈ డిఎస్పీ జ్యూరిడిక్షన్లో న్యాయం జరుగుతుంది. వాళ్ళు ఎస్పీ చెప్పనండి, డిఐజీ చెప్పనండి, డీజీ చెప్పనండి. అంచేత ఈ పేదవాళ్ళకి న్యాయం జరగాలి. వాళ్ళు కూడా నా దగ్గరికి ఎందుకు వచ్చారంటే ఇప్పుడు కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటా ఉంటాను. సరే, నేను కూడా దృష్టిలో పెడతాను, అధికారి దృష్టిలో. మరి కొత్తగా ఆయన ఈవేళ వచ్చాడు ఎస్పీ గారికి, ఈవేళ సమస్యతో వెళ్ళడం కాదు కదా అని నేను ఆగాను. అధికారి దృష్టిలో పెట్టాక కూడా ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్త నా కుటుంబం, నేను ఇక్కడికి పుట్టి పెరిగాను, ఎలా వదిలేస్తాను నేను పిఠాపురం నియోజకవర్గాన్ని? ఎలా వదులుతాను నేను? వాళ్ళంతా నా కుటుంబం. ఈవేళ ఒక అధికారిని వల్ల వాళ్ళకి ప్రొటెక్షన్ లేదు, న్యాయం లేదు కొత్తపల్లి మండలంలో. ఇది ఎక్కడ తెచ్చుకోవాలో అక్కడ తెచ్చుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లోనే డిఎస్పీ మీద 40 రోజులు ఎందుకు అవ్వలేదు ఈ చర్య? వెంటనే చర్యలు తీసుకోవాలి, స్పాట్లో సస్పెండ్ చేయాలి. అటువంటి వ్యక్తి ఎక్కడ లా అండ్ ఆర్డర్లో ఉన్నా ఏ సమస్యలు ఉంటాయి కాబట్టి ఇది డీజీ గారు కూడా అర్థం చేసుకోవాలి. ఇంకా వాళ్ళకి నేను పార్టీ ఎందుకంటున్నానంటే, ఒక పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చాక ఆ కూర్చుని సీటు న్యాయం చేయాలి, చట్టం పరిధిలో ఉండాలి. చట్టం లేదు ఇక్కడ, న్యాయం లేదు ఇక్కడ. 40 రోజులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బుర్రలు పొడిస్తే అడిగి నాదుడు లేడు, చెప్పుకుంటే పనిచేసి నాదుడు లేడు. 40 రోజులు పేదవాళ్ళు కూలి పని మానేసి తిరుగుతున్నారు పోలీస్ స్టేషన్ చుట్టూ.